హైదరాబాద్ రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సన్ సిటీ సమీపంలో 20 లక్షల రూపాయల విలువైన 270 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సన్ సిటీ సమీపంలో 20 లక్షల రూపాయల విలువైన 270 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మహిళతో పాటు మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై ఈ డ్రగ్స్ పట్టివేతపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తెలంగాణ రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో సన్ సిటీ వద్ద ఈ శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు అని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులు గుర్తించడం జరిగింది. వీరి వద్ద నుంచి 270 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ లో దాదాపు దీని విలువ 25 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేయడం కూడా జరుగుతుంది. అయితే ఇది ఒక ఈవెంట్, సన్ సిటీ దగ్గర ఒక ఈవెంట్ మేనేజర్ కి డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడ మాటు వేసి వారి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చింది, ఆ ఈవెంట్ మేనేజర్ ఎవరు, ఆ తర్వాత ఆ ఈవెంట్ మేనేజర్ నుంచి ఎవరెవరికి డ్రగ్స్ అందజేయాలనుకున్నారు, వీటన్నిటిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు ఒక మహిళ కూడా ఉంది. వారి సెల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు అలాగే డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకొని వారి సెల్ ఫోన్ ఆ నంబర్ల ఆధారంగా అలాగే వారిని కూడా విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ. 29/5/2024 రోజు ఒక సమాచారం వచ్చింది. సన్ సిటీ బండ్లగూడ జాగీర్ పరిధిలో ఒక నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారని, సరఫరా చేస్తున్నారనే సమాచారం రావడంతో ఒక టీంను ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు దాన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆ టైంకి రావడం, ఆటోలో దిగి వెళ్ళిపోతుంటే వెంటనే అనుమానాస్పద వ్యక్తులను వెంటనే పట్టుకోవడం జరిగింది. అందులో ఒక మహిళ ఉంది, ఒక పురుషుడు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగును తీసి చూస్తే దానిలో 270 గ్రామ్స్ ఎండిఎంఏ ఉన్నట్టు నిర్ధారణ చేసుకున్నాం. వాళ్ళ ద్వారా అండ్ వేరే పద్ధతుల ద్వారా నిర్ధారణ అయింది. దాని వర్త్ మార్కెట్లో సుమారు 20 లక్షల పైన ఉంటుంది. అదేవిధంగా వారి వివరాలు అడగగా విచారణలో వాళ్ళు ఏం చెప్పిందంటే, వాళ్ళు చంద్రాపూర్కి చెందిన వ్యక్తి మహిళ అక్కడ ఒక నిషాబేర్ అనే ఒక వ్యక్తి నుంచి ఆమె రెగ్యులర్గా తీసుకొచ్చుకుంటూ ఇక్కడ కొంతమంది ఈవెంట్ మేనేజర్స్కు, ఐటీ కంపెనీ వాళ్ళకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నది, కన్ఫెషన్ ఇచ్చింది. అదేవిధంగా అతను అనుభవ్ సక్సేనా అని ఆమె మిత్రుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఈ వచ్చిన ప్రాఫిట్ను పంచుకుంటున్నారు.